హాయ్ గైస్, సిరా అనే ఒక మూవీ అయితే G5 లో తెలుగు డబ్బుడ్ వెర్షన్ తో స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే బాగుంది గైస్, నాకైతే బానే అనిపించింది. తెలుగు డబ్బుడ్ వెర్షన్ కూడా చాలా బాగా డబ్ చేశారు. సాంగ్స్ ఏదైతే ఉందో మొత్తానికి అయితే బానే ఉందన్నమాట మూవీ. సో మధ్యలో కొద్దిగా స్లో అయితే అయ్యింది సెకండ్ హాఫ్ లో, కానీ మూవీ మొత్తం కూడా బానే అనిపించింది. ఎండింగ్ లో పెట్టిన క్లైమాక్స్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది అసలు హీరోయిన్ బతుకదా అన్న టైప్ లో అయితే అనిపించింది అనమాట. అండ్ మూవీ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ ఏదైతే ఉందో మూవీ ప్లాటే మెయిన్ అందులో అర్థమైపోతూ ఉంటది అనమాట. సో ఆ ఇంట్రడక్షన్ తోనే స్టార్ట్ అవటం వల్ల మూవీ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ మూవీ అనేది చాలా బాగుంది అనమాట. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే విక్రమ్ గారు వచ్చేసి కానిస్టేబుల్ అనమాట మూవీలో. సో తనేంటి అంటే ఇప్పుడు క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కోర్టు దగ్గరికి విచారణకి వాయిదాల మీద తీసుకెళ్తూ ఉంటారు కదా. సో అలా ఒక తీసుకెళ్తున్న ఖైదీ తన స్టోరీ చెప్పేటప్పుడు తను తప్పించుకున్నాడా లేకపోతే తన గురించి ఏమైంది అనేదే మూవీ ప్లాట్ అనమాట. సో ఇక మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ ఇంట్రడక్షన్ వేరే లెవెల్ గా అనిపించింది. సో ఆ ఇంట్రడక్షన్ తోనే మనకి మూవీ స్టోరీ అనేది అర్థమైపోతూ ఉంటది అనమాట. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఎప్పుడైతే విక్రమ్ గారిది ఆ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాతకి దీన్ని ఖైదీని తీసుకెళ్ళడానికి కోర్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు స్టోరీ అనేది మొదలవుతూ ఉంటది అనమాట. సో మూవీ ఫస్ట్ హాఫ్ అలా ఉంటది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఆ ఇంటర్వెల్ కి ముందు ఉండేది వేరే లెవెల్ గా అనిపిస్తుంది అనమాట. అది బాగుంది. అండ్ దాంతో పాటు ఆ సెకండ్ హాఫ్ లో జరిగే స్టోరీ ఏంటి అంటే సో తనకి ఎప్పుడైతే లవ్ స్టోరీ గురించి చెప్పడం మొదలు పెడతాడో అది కొద్దిగా స్లోగా అనిపించి మరి లవ్ ఎక్కువైపోయినట్టేమో అనిపించింది అనమాట. ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అమ్మాయి చనిపోయిందా చనిపోలేదా అన్న పెట్టే ఆ క్యూరియాసిటీ కూడా చాలా బాగా. సో ఇట్స్ నైస్ ఎండింగ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇక మూవీలో సాంగ్స్ బీజిఎంస్ విషయానికి వచ్చేస్తే చాలా బాగున్నాయి. ఇక మూవీకి ప్లసెస్ విషయానికి వచ్చేస్తే మెయిన్ ఏంటి అంటే మూవీకి ఫస్ట్ హాఫ్ అని చెప్పొచ్చు. అండ్ విక్రమ్ గారి యాక్టింగ్, పోలీస్ గా సంబంధించిన జాబ్ అనేది చాలా టఫ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అండ్ దాంతో పాటు ఆ ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ పెట్టింది ఏదైతే ఉందో స్టార్టింగ్ బస్ లోనే ఎక్యూస్ తప్పించుకోబోతున్నప్పుడు వాళ్ళు చేసే ఆ ఫైటింగ్ సీన్ అండ్ ఆ ఇంట్రడక్షన్ ఒక లెవెల్ లో అయితే వెళ్ళిపోతూ ఉంటది అనమాట. ఎప్పుడైతే లవ్ స్టోరీ చెప్పడం గానీ అండ్ ఇంటర్వెల్ ఏదైతే ఉందో ట్విస్ట్ అది బాగుంది అనమాట. అండ్ దాంతో పాటు సెకండ్ హాఫ్ కొద్ది స్లో అయిందిలే కానీ అదర్వైజ్ అది కూడా బాగుంది. క్లైమాక్స్ వీక్స్ అని చెప్పొచ్చు మూవీకి. ఇక మైనస్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ లవ్ ట్రాక్ అనేది బాగా స్లో అయిపోయి ఒక లాగ్ ఫీలింగ్ అనేది వచ్చింది అనమాట. అండ్ అక్కడక్కడ కొద్దిగా ఎందుకో డల్ ఫీలింగ్ అనిపించింది. సో ఓవరాల్ గా అయితే మూవీ అయితే బాగుంది. ఇక మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు అనమాట. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్.